చీచీ, ఈ లెక్కలు పాడుగాను నా గండాన దాపురం అయినాయి. ఏమైంది విఘ్నశ్రీ, చాలా దిగులుగా కనిపిస్తున్నావు? ఇంతకు నీకు వచ్చిన బాధ ఏంటి? ఇదిగో అక్క, ఈ లెక్కల పుస్తకం చూడు, నన్ను కాల్చుక తింటుంది. ఇంకా ఈ ప్లస్సులు మైనస్లు అయితే నా పాలిట పెద్ద శత్రువులు అయిపోయారు. లేదు విఘ్నశ్రీ, నువ్వు ఇలా అనుకోకు. నిజానికి అవే మన జీవన నేస్తాలు. నిజమే విఘ్న, నువ్వలా చిరుగురులాడకుండా నా మాటలు కాస్త విను. నేను నీ దగ్గరికి చేరే ప్రతిదాన్ని కలుపుతూ పెంచుతుంటాను. నిన్ను మీ వాళ్ళను ఒకటిగా చేస్తుంటాను. ఓ, అయితే మీరు నా మొదటి స్నేహితులు అన్నమాట. చక్కగా అర్థం చేసుకున్నావు విఘ్న. ఇక నేనైతే నీ ఖర్చులను తీసేయాలన్నా, అనవసరమైనవి తొలగించాలన్నా నేనే కదా నీకు ఆధారాన్ని. నాతో నువ్వు స్నేహం చేస్తే ఇంకా ఇంకా అర్థమవుతాను. థ్యాంక్ యూ మైనస్. నీ మాటలు విన్నాక నా బాధని కొంచెం తీసేసినట్టయింది. లెక్కలు నేర్చుకోవాలంటే ఇద్దరేమే కావాలి. మరి ఎక్కాలెలా నేర్చుకుంటారమ్మా నేను లేకుండా? నువ్వు 4 చాక్లెట్లు కొనుక్కోవాలన్నా నేనే కదా కావాలి. నాతో చేతులు కలిపి చూడండి, ఏ లెక్కనైనా చిటికలో సాధించవచ్చు. అవును, గుణకారం పలికిన మాటలు అక్షర సత్యం. అయితే ఎక్కాలు నేర్చుకుంటే సరిపోతుందా? లేదు లేదు, బాగా హారం అనే నన్ను కూడా మెప్పించాలి. అప్పుడే నీకు గణితం ప్రియమైన విషయం అవుతుంది. సరిగ్గా చెప్పారు. లోకానికి 4 దిక్కుల్లాగా గణితానికి 4 ప్రాణంతో సమానం. ఇక విఘ్న, ఇప్పుడు చెప్పు, ఏమనిపిస్తుంది నీకు? ఇష్టపడితేనే గణితం కష్టం కాదని తెలిసింది. మీ శత్రువులం కాదు,